హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం యూకేలో స్టూడియో ఫ్లాట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇది మా ఎంట్రన్స్, మా బిల్డింగ్ ఎంట్రన్స్. ఆ తర్వాత బిల్డింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ అనేది డైరెక్ట్ ఓపెన్ చేస్తే బెడ్రూమ్ అనేది వస్తుంది. సో అదైతే మా బెడ్. సో స్టూడియో ఫ్లాట్ అంటే అన్నీ ఒకటే రూమ్లో ఉంటాయి. అక్కడ పక్కనే మనకు బట్టలకి అన్ని ఫెసిలిటీస్ అయితే వచ్చింది. ఇదైతే పార్షల్లీ ఫర్నిష్డ్. సో నెక్స్ట్ అదైతే డైనింగ్ అనొచ్చు, హాల్ అనుకోవచ్చు అన్ని. మేము వచ్చేసరికి అయితే చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి టేబుల్ పైన. మంచిగా ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేయాలి. బయట ఫుడ్ ఎక్కువ తినలేము. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. ఇదంతా హాల్. తర్వాత ఇది ఇప్పుడు నేను చూపించేదైతే కిచెన్. సో ఆ ముందు కనిపిస్తున్నది ఫ్రిడ్జ్, ఓవెన్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇదైతే మనకి ఇండక్షన్ స్టవ్. సో కర్రీ అయిపోయింది, నైట్ మళ్ళీ కుకింగ్ చేసుకోవాలి. సో కాకపోతే ఈ రూమ్, ఈ స్టూడియో ఫ్లాట్ ఇద్దరికైతే మంచిగా సఫిషియంట్. అన్ని చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ప్లేస్ అయితే మంచి, చాలా అసలు లండన్లో చాలా వన్ బెడ్రూమ్ హౌస్ కానీ 2 బెడ్రూమ్ హౌసెస్ కానీ చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది. కాకపోతే మాది స్టూడియో ఫ్లాట్ అయినా కూడా చాలా స్పేస్ అనేది ఉంది. హ్యాపీగా ఉండొచ్చు ఈ ఇంట్లో మాత్రం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే మా చిన్న ఫ్రిడ్జ్. స్టూడియో ఫ్లాట్స్ ఎవరికైనా కూడా చిన్న ఫ్రిడ్జ్ అనేది ఇస్తారు. సో చూడండి, అదైతే ఓవెన్. తర్వాత దాని పైన పెట్టుకోవడానికి కబోర్డ్స్ అవన్నీ అయితే చాలా వచ్చాయి. సో మన ఇండియన్ కిచెన్ కదా, బౌల్ అయితే చాలా ఉన్నాయి. పక్కన అక్కడ పెట్టేసా చైర్స్ పైన. నెక్స్ట్ వాష్రూమ్ కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి వాష్రూమ్. సో చూసారు కదా, యూకేలో స్టూడియో ఫ్లాట్స్ అయితే ఇలా ఉంటాయి. అంటే స్టూడియో అంటే ఏం లేదు, అన్నీ ఒకటే రూమ్లో వస్తుంది. అందులోనే బెడ్, కిచెన్, హాల్, వాష్రూమ్ కూడా అదే సైడ్కి అందులోనే ఉంటుంది. సో మా ఇంటి దగ్గరనైతే చాలా అంటే చాలా రెస్టారెంట్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. వితిన్ 5 minutes వాకే. అసలు ఏం కావాలంటే అది తినొచ్చు, అంత నియర్ బై డిస్టెన్స్లో ఉన్నాయి. చూడండి, మెక్డొనాల్డ్స్ కావచ్చు,